ఆంధ్రప్రదేశ్ ఆరోగ్యశ్రీ అమలుపై కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని వ్యాఖ్యలపై దుమారం రేగుతుంది. కేంద్రం ప్రవేశపెట్టిన ఆయుష్మాన్ భారత్ పథకాన్ని అందరూ వినియోగించుకోవాలని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని సూచించారు. ఆయుష్మాన్ భారత్ పథకం ద్వారా 5 లక్షల మేర వైద్య సేవలు అందనున్నాయన్నారు. అయితే ఏపీలో ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయరా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కాంగ్రెస్ చీఫ్ షర్మిల. రమేష్ గారు, ఈ అంశాన్ని ఎలా చూడాలి? ప్రధానంగా ఆయుష్మాన్ భారత్ను వినియోగించుకోవాలని చెప్తే ఆరోగ్యశ్రీని ఆపేస్తారా అంటూ కూడా ప్రశ్నించడాన్ని ఎలా చూడాలి? మరి మన దగ్గర ఆయన బయట ఉందో లేదో తెలియదు కానీ డాక్టర్ చంద్రశేఖర్ పెమ్మసాని గారు స్పష్టంగా ఏమన్నాడంటే, ప్రస్తుతం ఆరోగ్యశ్రీ అమలు చేయడానికి అంతా గందరగోళంగా ఉంది రాష్ట్రంలో, వీళ్ళు చాలా డబ్బులు పే చేయలేదు. అయితే కేంద్రం నుంచి మనకి ఆల్రెడీ ఆయుష్మాన్ భారత్ అనేటువంటి ఒక కార్యక్రమం ఉంది, అందులో కూడా 5 లక్షల రూపాయలు వస్తాయి, దాన్ని ఉపయోగించుకోవచ్చు అందరూ అని దాని గురించి వివరించడానికి ప్రయత్నించాడు ఆయన. అంతేగాని రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ ఉండదు అనే మాట అనలా. ఇక్కడ విషయం ఏంటంటే, జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వెళ్ళే నాటికి మొన్న జూన్లో 1500 కోట్ల రూపాయలు ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకి బాకీ ఉన్నది ప్రభుత్వం. అందులో అందరూ కూడా మేము ఆరోగ్యశ్రీ కింద ఎవరికి ట్రీట్మెంట్ ఇవ్వము, పేషెంట్లను తీసుకోము అని ఖరాఖండిగా ఈ ప్రైవేట్ ఆసుపత్రుల నెట్వర్క్ అసోసియేషన్ వాళ్ళు ప్రకటించారు, మార్చిలో అనుకుంటాను. ప్రకటించిన తర్వాత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఒక అడుగు కిందకి దిగి 200 కోట్ల రూపాయలు వాళ్ళకి రిలీజ్ చేశారు. అంటే ఇంకా 1300 కోట్ల రూపాయలు పే చేయాల్సి ఉంది ఈ నెట్వర్క్ ఆసుపత్రులకి. అవి పే చేయకపోవడం వల్ల వాళ్ళు ఈ ఆరోగ్యశ్రీ కింద పేషెంట్లను తీసుకోవడం వల్ల అది సమస్య. దానిని ప్రస్తావిస్తూ ఈ పెమ్మసాని చంద్రశేఖర్ గారు ఏమన్నారంటే, ఇందులో ప్రస్తుతం కొన్ని సమస్యలు ఉన్నాయి, వాటిని ఇప్పుడు ట్యాకిల్ చేస్తున్నారు, కానీ దీంతో పాటు మీకు కేంద్ర పథకం ఒకటి ఉన్నది ఆయుష్మాన్ భారత్ అనేది, దీని కింద 5 లక్షలు వస్తాయి, దీన్ని అందరూ ఉపయోగించుకోవచ్చు అని చెప్పాడు. అంతేకాని ఆరోగ్యశ్రీ ఇక ఉండదు ఆంధ్రప్రదేశ్లో, దాని బదులు అందరూ కూడా ఆయుష్మాన్ భారత్ను ఉపయోగించుకోవాలి అనే మాట అనలా. కానీ దాన్ని తీసుకొని కొంత వైసీపీ హ్యాండిల్స్ కొన్ని దాన్ని కొంచెం ప్రచారం చేశారు. దాని మీద షర్మిల గారు కూడా ఒక ప్రశ్న వేస్తే దాని మీద మళ్ళీ పెమ్మసాని చంద్రశేఖర్ గారు రియాక్ట్ అయ్యారు. ఇవాళ ట్వీట్ కూడా చేశాడు ఆయన, స్ట్రాంగ్లీ కండెమ్ షర్మిలాజీస్ అటెంప్ట్స్ టు డైవర్ట్ ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అని చెప్పాడు. ఆయుష్మాన్ భారత్ ఈజ్ నాట్ ఎ రీప్లేస్మెంట్ ఫర్ ఆరోగ్యశ్రీ బట్ ఎ సిగ్నిఫికెంట్ ఎడిషన్ టు ఎక్స్పాండ్ అఫోర్డబుల్ హెల్త్ కేర్ టు ద పీపుల్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్. ఇది అదనంగా ఉంది మనకని చెప్పాను, కానీ ఆరోగ్యశ్రీ ప్లేస్లో ఆయుష్మాన్ భారత్ ఉంటుంది, అది ఇక ఉండదు అనే మాట నేను అనలేదు. ఇది ఒక ఎడిషన్ మాత్రమే అనేది ఆయన వివరణ కూడా ఇచ్చాడు. కాబట్టి ఇందులో ఇక కన్ఫ్యూజన్ ఉండటానికి అవకాశం లేదు. ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వం కూడా గతంలో ఈ ఆయుష్మాన్ భారత్ను కూడా గతం నుంచి కంటిన్యూ చేస్తూనే ఉంది. అది ఎప్పటి నుంచో ఉంది, చాలా కాలం నుంచి ఉంది. సరే, అలాగే ఇప్పుడు పెమ్మసాని అసలు ఏం మాట్లాడారో ఒకసారి చూద్దాం. తెలుసుకోవాల్సింది ప్రతి వ్యక్తికి కూడా 5 లక్షల రూపాయలు హాస్పిటల్కి వెళ్తే సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్ ద్వారా ఇన్సూరెన్స్ లాగా వాళ్ళకి మనీ వస్తుంది. ఈ కార్డులు ప్రతి ఒక్కరికి చేరాలి. ఎందుకంటే మా గుంటూరు పార్లమెంట్లోనే చూస్తే 3 లక్షల కుటుంబాలు ఎలిజిబుల్ అయితే కేవలం 28,000 కార్డులు మాత్రం ఎప్పటి వరకు ఇచ్చారు. మేము ప్రతి ఒక్కరికి ఈ జిల్లానే కాదు అన్ని జిల్లాల్లో ప్రజలను కోరుకునేది ఏంటంటే, మీరు ఆయుష్మాన్ భారత్లో రిజిస్టర్ అయ్యి ఆ కార్డ్స్ తీసుకొని 5 లక్షల రూపాయల వరకు మీరు ఆరోగ్యశ్రీ లాగా వాడుకోవచ్చు. దానివల్ల హాస్పిటల్స్ బాగుంటాయి, ఇండస్ట్రీస్ బాగుంటాయి, మీ ఆరోగ్యం కూడా బాగుంటుంది. ఎందుకంటే అక్కడక్కడ ఆరోగ్యశ్రీకి ఈరోజు డబ్బులు లేనటువంటి పరిస్థితి, హాస్పిటల్స్కి బిల్లులు రావటం లేదు, పేషెంట్లకు వెళ్తే కనుక వాళ్ళకి ట్రీట్మెంట్స్ కూడా జరగనటువంటి పరిస్థితి.